దయగల దేవుడు ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని, అనుకూలమైన వాతావరణాన్ని మనందరికీ దయచేసి చాలా చక్కగా పిల్లా పాపలతో హాయిగా ఆయన ఆరాధించడానికి, ఆయన మార్గాలలో నడవడానికి మెండైన దీవెనలు మన తలల మీద కుమ్మరిస్తున్నాడు అని చాలా బలంగా నిన్న మేమందరం అనుకోవడం జరిగింది. కారణం, అన్ని ప్రాంతాల పరిస్థితులు ఒకలాంటివి కావు. అన్ని ప్రాంతాలలోని వారు సంతోషంగా, ఆనందంగా లేరు. కొన్ని ప్రాంతాలలో దుఃఖం నాట్యం ఆడుతుంది, ఆకలి కరువు తాండవం ఆడుతుంది, భయం కొందరి తలల మీద నాట్యం ఆడుతుంది, చుట్టూతా చీకటి అలుముకుంది. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, అగమ్యగోచరమైన పరిస్థితుల్లో, తల్లి జాడ బిడ్డకు లేక, బిడ్డ జాడ తల్లికి లేక, దిక్కుతోచని పరిస్థితుల్లో, మత కల్లోలాల మధ్య, ప్రాంతీయ కల్లోలాల మధ్య, జాతి వైషమ్యాల మధ్య, మనుషుల్ని మనుషులే చంపుకునే దుర్భర పరిస్థితుల మధ్య దేశం నడుస్తోంది, ప్రపంచం నడుస్తోంది. మనుష్యులు మిమ్మల్ని చంపుతారని, తాను దేవుని సేవించుచున్నాననుకును కాలం వస్తోంది, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాననుకును కాలం వస్తోందని ప్రభు చెప్పిన మాటలు ఆనాడు ఆ జాతిని ఉద్దేశించి ఏవైతే ఉన్నాయో, అలాంటి పరిస్థితులు కూడా సమాజంలో చూస్తున్నటువంటి దినాలు. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు. రేపేమి సంభవించునో మీరెరుగరు. తలల మీద దీవెన లేదు. నిజం, మన తలకు పైగా దీవెన ప్రకాశించాలి. భౌతికంగా మన తలకు పైగా సూర్యుడు ప్రకాశించాలి, అప్పుడే మనం బాగుంటాం. సూర్యుడు మన తలల మీద ప్రకాశించకపోతే మన జీవనం ముందుకు నడవదు. అలాగే మానవులందరి తలలపైన దేవుని కృప, దేవుని దీవెన ప్రకాశించాలి. ఆయన దీవెన ఆశీర్వాదాలు మన తలలకు పైగా ప్రకాశించకపోతే మన జీవితాలు కూడా ముందుకు నడవు. నేను చాలాసార్లు మీకు గుర్తు చేశాను. చెప్పండి రేపు ఏమవుద్ది? ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? రేపేంటి చెప్పగలరా? క్వశ్చన్ మార్క్ ఉంటుంది. రేపేంటంటే చెప్పండి, క్వశ్చన్ మార్క్. సో అలాంటి క్వశ్చన్ మార్క్తో కూడినటువంటి జీవితాలు. రేపేంటి అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. మనందరం ఆశతో బ్రతుకుతున్నాం, ఆశాజీవులం. ముఖ్యంగా సంఘం అయితే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంది. సంఘానికి ఆధారం ఎవరు? దేవుడు. దేవుడే ఆధారం సంఘానికి. సో కాబట్టి సంఘము ఎంత విశ్వాసంతో, ఎంత బలంతో ముందుకు కొనసాగాలో, ఆ దైవ దీవెనలు మన మీద, మన తలల మీద నిత్యం ప్రకాశిస్తూ ఉండాలి. ఆ దైవాశీర్వాదాలు నిత్యం ప్రకాశిస్తూ ఉండాలి. అది ఎలా సాధ్యం? ఏ విధంగా సాధ్యం? ఇవి మనం ఈరోజు దైవ గ్రంథంలో నుండి ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం కాదన్నాడు. ఒక పూట అన్నం తినాలంటే ఎవరి సెలవు కావాలట? దేవుని సెలవు కావాలి, లేకపోతే మనం అన్నం తినలేం. అర్థమైందా? హాయిగా అన్నం తింటున్నప్పుడు దేవుని స్మరణకు తెచ్చుకోవాలి. తండ్రి, ఈ పూట కడుపు నిండా నాకు ఆహారం ఇచ్చి నన్ను తృప్తిపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతకు మించి ప్రార్థన అవసరం లేదు. నేను చెప్తున్నాను, ఇంతకు మించి ఏం ప్రార్థన అవసరం లేదు. కొంతమంది భోజనం దగ్గర కూర్చొని ఏం ప్రార్థన చేయాలని అంటారు. ఏం ప్రార్థన చేయాలి? ప్రార్థన అంటే ఏంటి? థ్యాంక్స్ చెప్పుకోవడం భోజనం నిమిత్తం, అంతే కదా. దానికి గంట చేయాలా, అరగంట చేయాలా, 3 గంటలు చేయాలా, 10 గంటలు చేయాలా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. జస్ట్ కళ్ళు మూసుకున్నా మూసుకోకపోయినా ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? హృదయాంతరంగాలలో నుంచి వస్తుంది. తన కళ్ళు మూసుకోలేదేంటి అని నువ్వు జడ్జి చేయక్కర్లా. పైకేం పలకలేదేంటి నువ్వు జడ్జి చేయక్కర్లా. ఆడు పలుకుతున్నాడో పలకట్లేదో నీకు తెలియదు కదా. ఎక్కడ జరుగుతుందంటే ఇది కృతజ్ఞత అనేది మనిషితో చెప్పట్లేదు కాబట్టి స్వరం వినబడాల్సిన పని లేదు. మనిషితో చెబితే స్వరం వినబడాలి. మనం ఎవరితో చెబుతున్నాం? ఇది ఎవరితో చెప్తున్నాం చెప్పండి? దేవునితో చెబుతున్నాం. దేవునితో చెబుతున్నాం కాబట్టి మనం స్వరం వినబడాల్సిన అవసరత లేదు. సో
దేవుడు మన హృదయాన్ని ఎరిగినవాడు గనుక మనం హృదయంతోనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముద్ద చుట్టి నోట్లో పెడుతున్నాం. దయగల దేవా, నన్ను తృప్తిపరుస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి అని భోజనం చేస్తున్నాం. అదే ప్రసంగ గ్రంథంలో చెప్తున్నాడు, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము. సో రేపు అనేది మన జీవితంలో కొత్త సూర్యుడి మాదిరిగా ఉదయించాలి. ప్రతిరోజు సూర్యోదయం అంటాం కదా, ప్రతిరోజు సూర్యుడు ఉదయించాలి, మళ్ళీ అస్తమించాలి, మళ్ళీ రేపొద్దున ఫ్రెష్గా ఉదయించాలి. ఇది మనం నేర్చుకుంటున్నాం భౌతికంగా ప్రతిరోజు జీవితాన్ని చూస్తున్నప్పుడు. సో అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఆయన దీవెనలు కుమ్మరించబడాలి, ఆయన వెలుగులు మన మీద కుమ్మరించబడాలి, లేకపోతే మన జీవితాలు ముందుకు నడవు. ఇప్పుడు చాలామంది మణిపూర్ విషయంలో మేము ఈ వారం అంతా అక్కడ ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, భక్తి తక్కువైపోయింది వాళ్ళ జీవితాల్లో, భక్తి తక్కువైపోయింది, భక్తిగా ఉండడం తక్కువైపోయింది. అక్కడ ఉన్న సేవకులందరితో నేను మాట్లాడా, అయ్యా ఏంటి ఇక్కడ సంఘాల పరిస్థితి, ఎలా ఉంటారు, వాక్యం విషయంలో ఎలా ఉంటారు, దేవుని జ్ఞానం విషయంలో ఎలా ఉంటారు, యథార్థత విషయంలో ఎలా ఉంటారు, నమ్మకత్వం విషయంలో ఎలా ఉంటారు అని అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పడం, సార్ చాలా శరీర సంబంధంగా వ్యవహరించే వాళ్ళు ఎక్కువైపోయారు, భక్తి జీవితాలు బాలేదు, భక్తి విషయంలో వైదొలిగిపోతున్నారు, భక్తి విషయంలో వెనుకడుగేస్తున్నారు. మరి ఏంటి ఇంత శోధన? అక్కడ ఒక మాట అన్నారు, నేను వెళ్ళేసరికి ఆంధ్ర తెలంగాణ నుండి ఎక్కువ సంఘాలు వచ్చాయి ఇక్కడికి, ఎక్కువ మంది సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, ఆంధ్ర తెలంగాణ నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ. మిజోరాం నుంచి కొంత సహాయం వస్తుంది, అక్కడ నుంచి కూడా కొంతమంది క్రైస్తవులు వస్తున్నారు. ఇక భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా అధికంగా అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. వాళ్ళు వస్తే అరాకొర రావచ్చేమో కానీ చాలా తక్కువ మంది అక్కడికి వస్తున్నారు వాళ్ళని ఆదరించడానికి. ఆ తక్కువ మంది అయినా వాళ్ళైనా ఎందుకు వస్తున్నారు అని అంటే నాకు అర్థమైంది ఒకటే, ఎవరో కొందరు యథార్థవంతులైన దేవుని పిల్లలు ఉన్నారు అక్కడ కాబట్టి, ఎవరో కొందరు నమ్మకంగా ఆయన్ని సేవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సహాయం అందించబడుతోంది. నిన్న లాజరస్ గారు నేను ఫ్లైట్లో వస్తున్నాం, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వస్తున్నప్పుడు లాజరస్ గారు కాకినాడ సేవకులైన ఆయన నేను పక్కపక్కన కూర్చున్నాం, వచ్చాం. ఆ మధ్యలో మాట్లాడుతూ నేను అన్నాను ఆయనతో, ఇశ్రాయేలీలందరిలో యెహోషువ, కాలేబు ఉన్నట్టు ఆనాడు సొదొమ గొమొర్రాలో లోతు అతని కుటుంబం ఉన్నట్టు అక్కడ కూడా ఎవరో కొందరు ఉన్నారండి. లేకపోతే పర్టికులర్గా అలాంటి వాళ్ళని దేవుడు ఇక్కడికి పంపించడు, ఆయన ఇక్కడికి పంపించాడు. ఇంకా చాలామంది వస్తున్నారు, వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప సహాయం పడుతున్నారు. ఆ పిల్లల మీద జాలి, పిల్లల్ని చూస్తే చాలా జాలేసింది. ఇంకా వీడియో నేను ఇంకా రిలీజ్ చేయలేదు, రేపు ఎల్లుండిలో అది రిలీజ్ చేస్తాం. చాలా జాలేసింది ఆ పిల్లల్ని చూస్తుంటే. అందులో ఒకడైతే మన విశ్వాలా ఉన్నాడు, కొంచెం వాడిని ఎత్తుకున్నాను నేను, అడిగా ఏం కావాలరా నీకంటే, బిస్కెట్లు కావాలి, చాక్లెట్లు కావాలంటున్నాడు. పాప ఆ కొండానికి కూడా షాపులు లేవు. వెంటనే నా జేబులో ఉన్న డబ్బులు తీసి వాడి జేబులో పెట్టి, తర్వాత ఎప్పుడైనా షాపులు ఓపెన్ చేసినప్పుడు కొనుక్కోరా నాన్న అని పెట్టాను అనమాట. సో అలా చాలామంది ఉన్నారు అక్కడ. ఒక అక్క అయితే చెప్పుకోలేక మీకు ఏంటమ్మా నీడ్స్ ఏం కావాలి చెప్పండి, మీకు అవసరాలు ఏంటి చెప్పండి అని అడిగితే ఒక అక్క అంటుంది, ఏమైనా లోదుస్తులు అంటే ఇన్నర్స్ ఉంటే తీసుకొచ్చేస్తే బాగుండేదండి, మాకు ఒకటే బట్టలతో మేము నడుపుతున్నాం జీవితాన్ని. ఎంత బాధాకరం అది చూడండి. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది ఉన్నారు. అందులో ఒక ఆయన అంటున్నాడు, మళ్ళీ 1 నుంచి మొదలు పెట్టాలండి, 3 పిల్లలండి నాకు, 1 నుంచి ఒకటి నుంచి అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మొత్తం పోయింది. ఇల్లు దోచేసుకున్నారు, బట్టలు దోచేసుకున్నారు, ఆస్తులు దోచేసుకున్నారు, తగలబెట్టేశారు. ప్రాణాలతో ఆ కొండలతో పట్టుకుని, పిల్లల్ని పట్టుకుని, దాదాపు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఒక ఆయనకి కుటుంబానికి 4 రోజులు పట్టిందట పారిపోవడానికి. దారిలో దొరికితే చంపేస్తారు. అలాగా ఉన్నాయి జీవితాలు. వాళ్ళని చూస్తుంటే అనిపించింది, అయ్యా నీ దీవెన మా తలల మీద ప్రకాశించకపోతే మా జీవితాలు ఇంతే కదా, ఎవరి జీవితాలైనా అంతేనా కదా?
ఆయన దీవెన మన తలల మీద ప్రకాశించకపోతే, ఆయన దీవెన మన తలల మీద లేకపోతే మొక్కకు నీరు లేనట్టే. మొక్కకు నీరు లేకపోతే ఎండిపోద్ది. మనం అనుకుంటాం ఈరోజు నా పొజిషన్ బాగుంది కదా అనుకుంటాం. ఒక్క క్షణం చాలు పొజిషన్ మారిపోవడానికి. ఒక ఆయనది పెద్ద బట్టల కొట్టు, మొత్తం కొట్టు దోచేసుకున్నారు, ఆస్తి దోచేసుకున్నారు, కార్లు దోచేసుకున్నారు, ఇల్లు దోచేసుకున్నారు, మొత్తం దోచేసుకుంటే కట్టు బట్టలతో పారిపోయాడు ఆయన. బాధేసింది నాకు. బట్టల కొట్టు ఓనర్కే ఏమి లేవు, బట్టలు లేవు. దీన్ని బట్టి చెప్పండి, క్షణం పట్టదు మన జీవితం రివర్స్ అయిపోవడానికి. రివర్స్. ఆయన దీవెన మన తలల మీద ప్రకాశించకపోతే నిమిషాలలో జీవితాలు టర్న్ అయిపోతాయి, నిమిషాలలో జీవితాలు మారిపోతాయి, నిమిషాలలో జీవితాలు కనుమరుగైపోతాయి. సో నేను అన్నాను, ఆయనతో ఉన్నారండి, ఎవరో ఉన్నారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అందుకే ఆయన మాటల యందు భయభక్తులు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఇంకా ఉన్నారు గనుకనే సహాయం అందుతుంది. సహాయము ఎక్కడ నుండి వచ్చును. అందుకే ఆ పాట, నేను రాసిన పాట మీకు ఇందాక పాడి వినిపించింది. త్వరలో 2-3 ఆరాధన గీతాలు చేయబోతున్నాను మన సంఘంలో అందరూ పాడుకోవడానికి. మనమే కదా, అందరూ పాడుకోవడానికి ఆత్మీయంగా ఉండేటువంటి ఆరాధన గీతాలు కొన్ని చేసి మీకు అందిస్తాను. సో కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను అన్నాడు కీర్తనకారుడు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అన్నాడు. నిజమే, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను? కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను. నీవు తప్ప నాకు సహాయం చేయగలిగేవారు ఎవరున్నారు? నా ప్రాణనాథుడా, ఈ క్షణంలో మీరు నన్ను ఆదరించకపోతే, మీరు నా పట్ల దయ చూపించకపోతే, మీరు నన్ను పట్టించుకొనకపోతే నేనేమైపోతాను? చాలా దుర్భరమైన పరిస్థితుల మధ్యలో జీవితం వెళ్ళాల్సి వస్తుంది. ముందు మిక్కి మన పిల్లలందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు కారులో వెళ్ళిపోయారు. చిలకలూరుపేట నుంచి మధు అనే సోదరుడు వస్తే వీళ్ళు మన శ్రీనివాస్ యాదవ్, మిక్కి, సూరిబాబు వీళ్ళందరూ కార్లు వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇంఫాల్లో ఉన్నాను. కొండ ప్రాంతాలకి 2 గంటలన్నర ప్రయాణం. వెళ్ళిపోతే దారిలోంచి ఫోన్ చేశారు, అన్న మీరు రాకండని. ఎరా నాయన ఎందుకు రావద్దు అంటున్నారంటే, వద్దన్న ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, ప్రతోడి చేతిలో గన్లు ఉన్నాయి, బండి మీద తిరుగుతున్నారు, మమ్మల్ని ఆడవాళ్ళు ఆపేశారు, కొట్టడానికి వచ్చారు, మా బ్యాగులన్నీ బలవంతంగా లాక్కుంటున్నారు, దోచుకుంటున్నారు. తమ్ముడి దగ్గర 10,000 ఉంటే ఆ 10,000 లాగేశారు, ఇంకో బ్యాగ్లో 70,000 పెట్టారు. నా బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, నేను నా బ్యాగ్ ఇవ్వలేదు వీళ్ళకి, నేను పట్టుకొస్తానులే వచ్చేటప్పుడు అన్నట్టు నేను ఉంచుకున్నాను. సో ఆ 70,000 దొరకలేదు, బట్టల్లో పెట్టారు, లేకపోతే అవి కూడా లాగేసేవారు. ఇక్కడ దగ్గర ఉన్న పవర్ బ్యాంకులు అవి తీసేసుకున్నారు. ఎంత బాధ అంటే మిక్కి చెప్పులు కూడా అక్కడ వదిలేసాడు. ఆ 4 రోజులు చెప్పులు లేకుండా తిరిగాడు. నాకు జాలేసేది, కొందామంటే చెప్పులు ఎక్కడ లేవు, దొరకట్లా, షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి. ఆ రాళ్ల మధ్యలో రాళ్ళు గుచ్చుకుపోతుంటే, కాళ్ళు మండిపోతుంటే, ఆ రోజు నైట్ ఆ సీసీపూర్లో ఆ రాళ్ళు గుచ్చుకుంటుంటే అలాగే నడిచాడు. అరే జాలేస్తుందరా నిన్ను చూస్తుంటే, ఏం చేద్దామంటే పర్లేదులే అన్నయ్య, ఇదొక పాఠం అని అలా నడిచాడు పాపం. సో ఇప్పుడు కూడా కాళ్ళు నొప్పులు, ఆ మంటలు తగ్గేలేదు తెలీదు, ఆ కాళ్ళు అంతగా గుచ్చుకుపోయాయి రాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట అక్కడ, అలాంటి బాధాకరమైన పరిస్థితులు. ఎక్కడో అందరూ ఒకే చోట ఉంటున్నారు, నీళ్ళు సరిగా లేవు, వాళ్ళకి భోజనం సరిగా లేదు. మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ చూపించాం, బియ్యం బస్తాలు, కందిపప్పు బస్తాలు, చక్కెర బస్తాలు, ఇంకేవో కొన్నారు, నూనె, బంగాళాదుంపలు, ఇంక ఉల్లిపాయలు బస్తాలు. ఇవి అక్కడ కొనుగోలు చేసి 2 వ్యాన్లు పెట్టుకొని, ఆ 2 వ్యాన్ల నిండా నింపుకొని ముందు ఒక జీప్లో వెళ్తూ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు దండం పెట్టేసేవారు, పాప చేతులకి దండాలు పెట్టేసేవారు. అయ్యా బాబు, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకి వాళ్ళ భాషలో చెప్పేవారు అనమాట, దండాలు పెడుతూ. అందులో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, పాలు దొరకట్లేదు వాళ్ళకి, మందులకు వెళ్ళాలంటే ఇబ్బంది, మందులు దొరకట్లేదు, రాత్రులు బయట తిరగడానికి ప్రాణభయం, మొత్తం ఎక్కడ చూసినా మిలిటరీ అలుముకుంది. మిలిటరీని కూడా లెక్క చేయట్లేదు వాళ్ళు, గన్నేసి తిరిగేవాళ్ళు, బండి మీద గన్నేసి తిరుగుతున్నారు, ఏదో బోర చేతబోటు తిరుగుతున్నట్టు.
అలాంటి పరిస్థితుల మధ్యలో జీవితం ఎలా ఉంటుంది? కళ్ళ ముందే మన కుటుంబంలో ఎవరినైనా ఒక మాట అంటే తట్టుకోలేం కదా. అలాంటిది ఆడపిల్లల్ని రేప్ చేసేస్తే తండ్రికి ఎలా ఉంటుంది, తల్లికి ఎలా ఉంటుంది, అన్నదమ్ములకి ఎలా ఉంటుంది? అడ్డుకున్న వాళ్ళని చంపేసిన పరిస్థితులు ఉన్నాయి. నగ్నంగా నడివీధిలో ఆడబిడ్డల్ని ఊరేగించారు. ఇవన్నీ చూసాం మనం. అలాంటి దుర్భర పరిస్థితులు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా అక్కడ ఎవరో నీతిమంతులు ఉన్నారు కనుకనే ప్రభువా ఈ పట్టణాన్ని కాపాడతావా అని అడిగాడట అబ్రహాము గారు. ఈ పట్టణాన్ని కాపాడతావా అని అడిగితే అన్నాడట 10 మంది నీతిమంతులు ఉంటే చాలు, ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను ఆ 10 మంది కోసం. సో అందుకే నేను చెప్తున్నాను, నీతిగా బ్రతికే ఒక్క తల ఉంటే చాలు ఊరిని కాపాడేద్ది, ఇంటిని కాపాడేద్ది. 10 తలలు ఉంటే ఊరిని కాపాడితే, ఒక తల ఉంటే ఇంటిని కాపాడుతావు. ఒక్క తల ఉంటే చాలు నీతిగా బతికే తల. ఆ తలకంత వాల్యూ, ఆ తలలో ఉన్న తలంపుల్ని బట్టి ఆ తలకంత వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ తలకి వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? అంత వాల్యూ ఆ తలకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ తలలో ఉన్న తలంపుల్ని బట్టి ఆ తలకంత వాల్యూ. దేవుడిచ్చే వాల్యూ అలా ఉంటుంది. నీ తలకైన వాల్యూ ఇస్తున్నాడంటే నీ తలంపులు అంత వాల్యుబుల్గా కనబడాలి ఆయనకి. వన్స్ నీ తలంపులు వాల్యుబుల్గా కనబడ్డాయంటే నీ తల కిరీటంతో ప్రకాశిస్తున్నట్టే, దీవెన కిరీటంతో. ఆయన దీవెన అనే కిరీటంతో నీ తల ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనకి పాఠాలే. ఈ పాఠాలు నేర్చుకుంటూ పరిస్థితులను గమనిస్తూ ముందుకెళ్ళిపోవాలి. గతకాలంలో కూడా విశ్వాసులు పట్టణం నుంచి పట్టణానికి, ప్రాంతం నుంచి ప్రాంతానికి తరమబడ్డారు. ఒక చోట ఉండడానికి వాళ్ళకి అవకాశాలు లేవు, ఒక చోట ఉండడానికి వాళ్ళకి స్థితి బాగాలేదు. చాలా ప్రాంతాలకి, పట్టణాలకు వాళ్ళు తరమబడ్డారు. అలా తరుమబడుతూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు, సువార్త పరిచర్యలో వాడబడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దీనంతటికీ కారణం ఏంటి? మీ అందరూ అర్థం చేసుకోవాలి. ఆయన దీవెన మీ తలలకు పైగా ఏమవ్వాలి? ప్రకాశించాలి. మరి అలా ప్రకాశించాలంటే కొన్ని మాటలు మీకు దైవ గ్రంథంలో నుండి జ్ఞప్తికి తీసుకొస్తాను చూడండి. ఆయన దీవెనకు సంబంధించినటువంటి కొన్ని విలువైన మాటలు దైవ గ్రంథంలో నుండి మనం చూద్దాం ఈ సమయంలో. ఆదికాండం 49వ అధ్యాయము 22 నుండి చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయము 22 నుండి చదువుదాం. యోసేపు ఫలించెడి కొమ్మ. గతవారం మీరు విన్నారు యోసేపు గురించి, చాలా అమూల్యమైన మాటలు విన్నారు గతవారం మీరు. యోసేపు ఎవరంటే ఫలించెడి కొమ్మ. ఊటయందు ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. మిగిలిన అన్నదమ్ములు ఎవ్వరికి లేని దీవెన ఈయనకు మాత్రమే, యవనస్తుడికి మాత్రమే ఎందుకుంది అంటే ఆయన తలకు పైగా దేవుని దీవెన ప్రకాశిస్తోంది. అంతే, అంతకు మించి ఏమీ లేదు. అందరి తలల లాంటి తలే అది కూడా, కానీ ఆ తలలో తలంపులు మారాయి అంతే. ఇక్కడ చాలా తలలున్నాయి కదా. ఈ తలలలోని తలంపులను బట్టి ఆ తలకు వాల్యూ పెరిగిపోద్ది. అర్థమైందా? నీ తలకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? నీ తలలో మొలుస్తున్న తలంపులు ఏవైతే ఉన్నాయో, ఈ తల అనేది ఒక తోటగా భావించు. ఈ తోటలో మొలుస్తున్న తలంపులు ఏవైతే ఉన్నాయో అవి ఆయనను ఇంప్రెస్ చేసేవైతే అక్కడ దేవుడు నివసిస్తాడు. ఆయన దీవెనలు ఆ తల మీద కుమ్మరించబడతాయి, ఆయన ఆశీర్వాదాలు ఆ తల మీద ప్రకాశిస్తాయి. అందుకే యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును అన్నాడు. అతని విల్లు ఏమైందట? బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ, క్రిందయున్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. అక్కడ యోసేపును ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి అద్భుతమైన దీవెన ఆశీర్వాదం ఇది. నిన్ను దీవించు, సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును.
నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. అది అండర్లైన్ చేసుకోండి. ఎక్కడుంటాయట? నడినెత్తి మీద ఉంటాయట దీవెనలు. కనబడతాయా? మనకు జుట్టు ఉంటే కనబడుతుంది తప్ప దీవెనలు ఎక్కడ కనబడతాయి? అంతే కదా. తల మీద ఏం కనబడుతుంది? జుట్టు కనబడుతుంది. దీవెనలు కనబడుతున్నాయా? కనబడని దీవెనల గురించే ఇక్కడ వ్రాయబడింది. యోసేపును పర్టికులర్గా మెన్షన్ చేసి సహోదరులందరికంటే ఎక్కువగా అతను ఎందుకు దీవించబడ్డాడంటే, ప్రశాంతమైన ఈ అందమైన ఈ ఈ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని శాశ్వతంగా ఎవరికి ఇచ్చినట్టు? ఇప్పుడు దేవునికి ఇచ్చినట్టు. అందుకే మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. కొంతమంది తలంపులు చూడండి ఎలా ఉంటాయో. తలలు ఎక్కడ ఉంటాయి, తలంపులు మాత్రం చెత్తగా ఉంటాయి. ఇల్లు బూజు పట్టిపోయింది అనుకోండి, మొత్తం అంతా దుమ్ము పట్టిపోయింది అనుకోండి, చూడడానికి బాగుంటుందా? బాగోదు కదా. ఇప్పుడు మన చర్చే ఉంది, చాలామంది అక్కచెల్లెమ్మలు శుభ్రం చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అలా శుభ్రం చేయలేదనుకోండి, ఏమైపోద్ది ఇదంతా? చెప్పండి, ఏమైపోద్దమ్మా? ధూళి దుమ్ము పేరుకుపోయి చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉండి మనం ఇక్కడ కూర్చోలేము ప్రశాంతంగా, మంచి ఊపిరి పీల్చుకోలేము, మంచి గాలి తీసుకోలేము. ఎందుకంటే మొత్తం ధూళితో నిండిపోతే గాలి ఎలా శుభ్రంగా ఉంటుంది? పరిస్థితులు ఎలా శుభ్రంగా ఉంటాయి? ఉండవు కదా. అలాగే మీ తలంపులు బూజు పట్టిపోతే, మీ తలంపులు చెడిపోతే, మీ తలంపులు నాశనం అయిపోతే, మీ తలంపులు అశుభ్రంగా మారిపోతే, ఆ అశుభ్రమైన చోట దేవుని యొక్క దీవెన ఉండదు. నేను అదే చెప్తున్నాను యవనస్తులకి, యవనస్తురాలకి గుర్తుపెట్టుకోండి. మీ తలంపులు జాగ్రత్త. మీ తలంపులలో దీవెన కావాలా వద్దా? మీకు దీవెన కావాలా? ఎంతమందికి దీవెన కావాలి? చేయి చూపించండి. నేను దీవించబడాలనుకుంటున్నాను అనేవాళ్ళు చేయి చూపించండి. చూసారు, అందరూ దీవించబడాలని అనుకుంటున్నారు. అందరికీ దీవెన కావాలి. దేవుని దీవెన చాలా పవర్ఫుల్ కదా. మనుష్యుల దీవెన కంటే గొప్ప దీవెన ఎవరిది? దేవునిది. సో మీ అందరికీ దీవెన కావాలి. మరి అందరికీ దీవెన కావాలనిపిస్తున్నప్పుడు ఆ దీవెన బలమైనదిగా, ప్రకాశవంతమైనదిగా ఉండాలి అంటే, నీ తల మీద అది ప్రకాశించాలి అంటే ఆ తల దుమ్ము పట్టిపోకుండా ఉంటే చాలు. ఆ తల శుభ్రంగా ఉంటే చాలు. అంటే ఆ తలంపులు ఆయనకి ఇష్టమైనవిగా ఉంటే చాలు. ఎప్పుడు నీ తలంపులు దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయో, నీ తలంపులలో ఆయన ప్రకాశవంతంగా ఎప్పుడైతే కనబడుతూ ఉంటారో అప్పుడు సర్వశక్తుని యొక్క దీవెన నీ తలకు పైగా ప్రకాశిస్తుంది. లైక్ యోసేపు జీవితం మనం చూసాం. రుజువు అది. చూడటమే ఉంది రుజువు. అన్నదమ్ములు ఇంకా చాలామంది ఉన్నా కూడా, ఒకే తల్లి గర్భంలో పుట్టినా కూడా, ఒకే తండ్రి గర్భవాసానం వచ్చినా కూడా, వాళ్ళు ఎవరికి దక్కని ఘనత, ఔన్నత్యం, ఆధిక్యత ఈయనకు మాత్రమే దక్కాయి అంటే దానికి కారణం ఏంటంటే, ఆ తలంపులలో ఎక్కువ స్పేస్ ఎవరికి ఇచ్చాడంటే దేవుడికి ఇచ్చాడు. అంతే కదా. ఇప్పుడు మీ తలంపుల్లో కూడా మెదడు అనేది మెమరీ కార్డు అని చాలాసార్లు చెప్పా. ఎక్కువ స్పేస్ ఎవరికి ఇస్తాం మనం? చెప్పండి, వేటికి ఇస్తాం ఎక్కువ స్పేస్? దేంతో నింపబడి ఉంది నీ తలంపులు? అడ్డమైన విషయాలతో కదా, వ్యర్థమైన విషయాలతో, పనికిరాని విషయాలతో, పనికి మాలిన విషయాలతో కొందరి తలలు నిండిపోయి ఉంటాయి, కొందరి తలంపులు నిండిపోయి ఉంటాయి. అలాంటి వారి జీవితాల్లోకి దీవెనలు రావాలంటే రావు. ఎందుకంటే లైట్ ఎలగట్లా. లైట్ ఎలకపోతే ఏం కనబడదు. లైట్ మాడిపోయింది, ఫిల్మెంట్ రాలిపోయింది, ఇంకేం కనబడదు. దీపం వెలగాలి. నీ తల మీద దీపం ఎప్పుడు ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. ఒక ప్రకాశవంతమైన దీపం నీ తలల మీద వెలగాలి. మీ అందరి తలల మీద అది వెలగాలి, ప్రకాశించాలి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని సంగమా, అలా ప్రకాశించినప్పుడే మీ జీవితాలు బాగుంటాయి. అదే ఇక్కడ దేవుని ఆలోచన. ఆయన చెబుతున్నది అదే. దీవెనలు ఆ దీవెనలతో నిండి ఉంటాయి. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది, చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం.
యోబు మాట్లాడుతున్నాడు. ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. చూసారా, నేను చేశాను, ఈ పనులన్నీ చేశాను. ఎవరు చేశారట ఇవన్నీ? యోబు చేశాడు. నెక్స్ట్, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. బా, ఎవరి దీవెన వచ్చిందట ఈయన మీదికి? నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. ఎందుకు వచ్చిందంటే దేవుడు చేయమన్నాడు. దేవుడు చేయమన్నది యోబు చేశాడు. అవును, దేవుడు ఏదైతే అతని హృదయాన్ని ప్రేరేపించాడో అది యోబు చేశాడు. మానక, చెయ్యి వెనక్కి తీయక, చేయాల్సిన పని చేయాలి కాబట్టి ముందుకెళ్ళాడు, చేశాడు. ఆ చేసినప్పుడు ఆ దీవెన దేవుడు యోబు మీదకి పంపించాడు. అదే చెప్తున్నాడు, నేను ఇంతగా హెచ్చింపబడడానికి గల కారణం ఏంటంటే, నేను ఇంత గొప్ప స్థితిలోనికి ఎదగడానికి గల కారణం ఏంటంటే, ఇంత ధన్యకరమైన జీవితంలో నేను ఉండడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు ఇలా అయిపోయానంటే, నువ్వు పాపం చేసావంటున్నారు వాళ్ళు స్నేహితులు వచ్చి. నో నో నో, నేను పాపం చేయలేదు, నేను పాపిని కాదు అని కొండబద్దలు కొడుతున్నాడు. చాలా గట్టిగా చెప్తున్నాడు, నేను పాపినైతే కాను. నేను ఏం చేశానో చెప్తున్నాడు. తండ్రి లేని వారికి సహాయం చేశాను, నేను విడిపించాను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టాను, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. బా, చూసారా, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ఏంటట? పాగా అంటే తలపాగా. నా న్యాయ ప్రవర్తనే నా వస్త్రం, నేను ధరించుకున్న వస్త్రం, అది నా పాగా, నా తలకు పాగా ఆయను. నెక్స్ట్, గ్రుడ్డివారికి నేను కనులైతిని, కుంటివానికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. ఇవన్నీ కూడా ఆయన దేవుని కొరకు బ్రతికిన ఆ బ్రతుకును సూచిస్తున్నాయి. ఆయన తలంపులు ఎంతగా దేవుని ఆలోచనలతో నిండిపోయాయో, దేవుని కొరకు బ్రతకాలన్న నిర్ణయాలు ఎంతగా ఆయన హృదయాంతరాలలో బలంగా నాటుకుపోయాయో, ఆయన ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతికాడో, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడో, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడో ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి యోబు మీద రెండెంతలు దీవెన, రెట్టింపు దీవెన. అతను శోధన గెలిచిన తర్వాత గతకాలం కంటే కూడా ఎక్కువ దీవెన వచ్చి పడిందట ఆయన మీదకి. అది భౌతికంగాను ఆత్మీయంగా, రెండు విధాలుగా కూడా. ఇటు భౌతికమైన దీవెనలో వచ్చేసాయి అతని మీదకి, రెండోది అన్నిటికంటే గొప్పమైన ఆత్మీయ దీవెనలు కూడా వచ్చేసాయి. దేవుడు అతను అంతగా దీవించాడు, దేవుడు అతను అంతగా ఆశీర్వదించాడు. ఎందుకు అంతగా దీవించబడ్డాడు, ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే, జస్ట్ ఇదిగో ఈ తల మీద దేవుని దీవెన ప్రకాశించున్నట్లు తన తలంపులలో దేవునికి చోటిచ్చాడు. అతని తలంపులలో దేవుని మాటలు నివసిస్తున్నాయి. అతని తలంపుల నిండా దేవుడు ప్రకాశిస్తున్నాడు, ఆయన ఆలోచనలు ప్రకాశిస్తున్నాయి. కాబట్టే యోబు జీవితం అంత ఫలభరితంగా మారింది. అటు యోసేపు జీవితం చూసినా, ఇటు యోబు జీవితం చూసినా అంత ఫలభరితంగా మారడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అదే. ఇప్పుడు ఇతరులకు సహాయం చేయాలంటే ఎంత మంచి మనసు ఉండాలండి, అంతే కదా. బేదలు ఇచ్చేయించి దాన్ని ఇప్పుడు బెగబట్టలేదట. విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను. 31వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుదాం. అదే యోబు గారు చెప్తున్నారు. 31:16 బేదలు ఇచ్చయించిన దానిని నేను బెగబట్టిన ఎడలను. బేదలు ఎవరో ఇచ్చయించారట, ఇతని దగ్గర చాలా ఉందట, బెగబట్టలేదట. చేతులు బెగబడితే దీవెన రాదు. మన దగ్గర చాలా ఉన్నప్పుడు, సమృద్ధిగా మన దగ్గర ఉన్నప్పుడు, బేదలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చేతులు బెగబట్టకూడదు, రైట్. తర్వాత, బేదలు ఇచ్చయించిన దానిని నేను బెగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను. ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను
వారు నా గొర్రెల బొచ్చి చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము నా గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలలో విరుగునుగాక. నేను అలా చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాడు. వారి దేహాలు నన్ను దీవించాయి అంటున్నాడు. వారి దేహాలు నన్ను దీవించాయి. నిజమే కదా. మనం చేసే పరిచర్య, మనం చేసే పని, మనం చేసే సహాయం వాళ్ళ దీవెన. అంత దూరం ఇంచుమించు మిజోరాం, చైనా, అది మయన్మార్ బోర్డర్, అది మేము వెళ్ళింది చాలా చాలా దూరం. అది ఎక్కడో చైనా క్రింద ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవాలంటే, అక్కడున్న చాలామంది నిరుపేదలైపోయారు గనుక సమస్తాన్ని కోల్పోయారు. ఒక ఆయన అన్నాడు, మరలా నేను 1 నుంచే మొదలు పెట్టాలి అని. అన్నీ పోయాయండి, ఏం లేవు. నిజంగా ఆ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అది అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. అన్నీ పోయినా కూడా మళ్ళీ 1 నుంచి వస్తాననుకునేవాడు ధీరుడు. అన్నీ పోయాయి, నేను చచ్చిపోతాను అనుకునేవాడు పనికిమాలినోడు. ఉంటారు అలాంటి వాళ్ళు, ఉంటారు కదా. చిన్న చిన్న విషయాలకి ఏదో డేలా పడిపోయి ఇంక నా జీవితం పోయింది అన్నట్టు పనికిమాలిన విషయాలు కూడా డేలా పడిపోతుంటారు మనోళ్ళు. అవి పనికొచ్చే విషయాలు కానే కాదు, దాని గురించి అంత సీరియస్గా ఆలోచించక్కర్లేదు. వాళ్ళ జీవితాలు చూడితే అర్థమవుద్ది. ఇప్పుడు ఇలా ఏదో ఉప్పు పోయింది, పప్పు పోయింది, కళ్ళజోడు పోయింది, చింతపండు పోయిందని బాధపడే వాళ్ళకే వాళ్ళ జీవితాలను చూపించాలి. జీవితం పోయింది అక్కడ. మొబైల్ పగిలిపోతే బాధపడిపోతావు, ఏదో 100 రూపాయలు పడిపోతే బాధపడిపోతావు, చిన్న ఉద్యోగం పోతే బాధపడిపోతావు, ఎవరో కాదంటే బాధపడిపోతావు, ఎవరో వద్దంటే బాధపడిపోతావు, ఏదో దక్కలేదని ఏడ్చేస్తుంటావు. అది ఇది జీవితాలు పోయాయి అక్కడ. జీవితాలు పోయినా కూడా మళ్ళీ 1 నుంచి వస్తామనే వాళ్ళు ఉన్నారంటే దట్ ఈస్ ద రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. వారు మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు. ఆ విధంగా ఎదుర్కొంటున్న వాళ్ళు, పిల్లలు పోయినా, కుటుంబ సభ్యులు పోయినా, అందరు పోయినా ఇంకా బతకాలన్న ఆశతో, బ్రతుకు చిగురించాలన్న ఆశతో ఎదురు చూస్తున్నారు చూడండి. దట్ ఈస్ ద రియల్ ఇన్స్పిరేషన్. ఎస్, వాళ్ళు ఒక రకంగా ఇగ్నైట్ చేస్తున్నారనమాట. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఈ వ్యర్థమైన వాటి కొరకు ఆలోచిస్తే అసలైనవి ఏమున్నాయో అవి పోగొట్టుకుంటాం. ఆ పరిస్థితులు మనకి పాఠాలు నేర్పించాలి. 1 నుంచి మొదలు పెట్టాలంటే మళ్ళీ అన్నీ పోయాయి. సరే, ఇప్పుడు ఒక ప్రార్థన, తండ్రి కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అయ్యా, నన్ను దృష్టించు ప్రభువా, నాకు సహాయం చేయి తండ్రి. అంతే కదండి, ఎవరొకరిని పంపాలి కదండి ఆయన. నీ దగ్గరికైనా నా దగ్గరికైనా ఏ సమయంలో అయినా ఏదో రూపంలో ఎవరొకరిని ఆయన పంపాలి. ఆయన పంపించకపోతే ఎక్కడొస్తుంది సహాయం? తీరా మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒక చోట ఇరుక్కుపోయాం. ఇప్పుడు మళ్ళీ మేము వేరే ప్రాంతం నుంచి, సిసిపూర్ నుంచి ఇంఫాల్ ప్రాంతానికి రావాలి, అవన్నీ దాటుకొని రావాలని వీళ్ళు కంగారు పడిపోతుంటే నేను ఫోన్ చేశా. పొద్దునే 2 జీపుల్లో చక్కగా మమ్మల్ని మధ్యలో కూర్చోబెట్టుకొని, పోలీసులు మా పక్కన కూర్చొని ప్రశాంతంగా తీసుకొచ్చారు. సహాయం వస్తుంది అలాగా. సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే ఆయన చెయ్యాలి. సో ఎప్పుడైతే మనం ఇలాంటి భావజాలం, నా తల మీద ఆయన దీవెన ప్రకాశిస్తోంది, నేను ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాను, అరే ఇంతమంది బాధపడుతున్నారు, నేను అందంగా అన్నం తింటున్నాను, నాకు ఏ లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు, అలాంటప్పుడు ఆ పేదోడికి నేను కొంత సాయం చేస్తే నాకేంటి నష్టం? ఏ నష్టం లేదు. అది నేను విత్తుతున్న విత్తనం, గుర్తుపెట్టుకో. అదేంటట? నువ్వు విత్తుతున్న విత్తనం ఏదో రోజు అది తిరిగి మొలకెత్తుతుంది. కొన్ని సందర్భాల్లో
పెద్దవాళ్ళు చేసిన, కుటుంబ సభ్యుల్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు చేసినటువంటి సత్కార్యాలు ఆ కుటుంబాల మీదకి దేవుని దీవెనలు రావడానికి కారణమవుతుంటాయి. అంటే కృప అనుగ్రహింపబడద్ది. ఇప్పుడు అబ్రహామును బట్టి ఎవరికి అవకాశం వచ్చిందట? లోతుకు వచ్చిందట అవకాశం. చాలా క్లియర్గా ఉంటుంది అందులో. ఎవరిని బట్టి అవకాశం? అతనికి అబ్రహామును బట్టి. ఇంకా డెప్త్కి వెళ్ళిపోతే లోతును బట్టి, లోతు భార్యకి, లోతు కుమార్తెలకి, లోతు అల్లుళ్ళకి కూడా వచ్చింది. ఎవరిని బట్టి? లోతును బట్టి. లోతు కుమార్తెలేమో ఉత్తమురాలని కాదు, లోతు అల్లుళ్ళు ఉత్తములని కాదు, లోతు భార్య ఉత్తమురాలని కాదు. వాళ్ళ ఇంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన తల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అంటే అరటి పిలకల్లాగా వీళ్ళు ఆయన తగులుకొని ఉన్నారు. సో ఆయన ద్వారా ఏదో కింద నుంచి మొద్దులో నుండి లేదా వేర్లలో నుండి నీళ్లు పీల్చుకుంటే కొమ్మలు కూడా ఫలించినట్లుగా ఆ కుటుంబంలో దీవెనకరమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు, అబ్రహాం. ఆ దీవెన లోతుకు కూడా ఆపాదించబడింది, ఛాన్స్ వచ్చింది. లోతు కూడా నీతిమంతుడే, భక్తుడే. సో దానిని బట్టి మరలా ఆ భార్యకి, పిల్లలకి, వీళ్ళందరికీ దేవుడు అవకాశాలు ఇచ్చాడు. వాళ్ళు ఒళ్ళుకు వెక్కి దాన్ని ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు. ఒక్కోసారి మీరు చేసేటువంటి సత్కార్యాలు, మీరు చేసేటువంటి ఉత్తమమైన కార్యాలు అవి మీ పిల్లల మీద కూడా ప్రకాశిస్తుంటాయి, మీ కుటుంబాల మీద కూడా ప్రకాశిస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి. దావీదు వలన సొలొమోనుకి అవకాశాలు వచ్చాయి, నిజం. తల్లిదండ్రుల పరిచర్య, తల్లిదండ్రుల సత్ప్రవర్తన, తల్లిదండ్రులు చేస్తున్న సత్కార్యాలు, వాళ్ళు విత్తుతున్న నీతి అనే విత్తనాలు, ఆ ఫలాలు పిల్లలు అనుభవిస్తారు. ఎక్కడికి పోవయి. ఏదో రూపంలో మనల్ని ఆ మంచి, ఆ దైవ భయం, ఆ దైవ భక్తి, ఆ దైవ దీవెన వెంటాడుతూ ఉంటుంది. ఆ దైవ దీవెన ఏం చేస్తుంది? వెంటాడుతుంది. సో ఇక్కడ అదే చెప్తున్నాడు యోబు. ఇక్కడ నేను అంతలా ఉన్నాను కాబట్టి వాళ్ళ దీవెనలు నాకేమయ్యాయి? నన్ను దీవించాయి, వాళ్ళ దేహాలను దీవించాయి, అవి నా మీద నిలబడ్డాయి. అర్థమవుతుందా? అక్కడ మంచి ఎప్పుడు మనల్ని కాపాడుతుంది, వదిలేదు. అది విత్తనమే, గుర్తుపెట్టుకో. అది ఒక విత్తనం. నేను ఆ విత్తనాన్ని విత్తేసానంటే అది పరిచర్య. ఆ పరిచర్య మనల్ని ఎప్పుడు ఏం చేస్తుంది? కాపాడుతుంది, కాపాడుతూనే ఉంటుంది. మనం చేసిన పరిచర్య ఎందుకు వృధాగా పోద్ది? ఎవరి పేరిట చేసింది? ఎవరి పేరిట? సర్వశక్తుడైన దేవుని పేరిట, సర్వోన్నతుడైన దేవుని మందిర పరిచర్య. అది యథార్థమైనదైతే నీకే మేలు కొద్దువై ఉండదు. ఆయన ఎందుకంటే నీ తలంపులను బట్టి నీ తల మీద ఆయన దీవెన ప్రకాశింపజేయాలనుకుంటున్నాడు కాబట్టి, నీ తలంపులలో దేవుడు ఉన్నప్పుడు అసలు నీకే మేలు కొద్దువై ఉండదు. నీకు మంచినిస్తాడు, చెడు నీ దగ్గర నుంచి ఏదో విధంగా దూరం చేసేస్తుంటాడు ఆయన. ఒకవేళ చెడుని ఆకర్షించాలని చూసినా ఆ చెడ్డలో నుండి కూడా నేను మెల్లిగా ఏం చేస్తాడు? ఆయన బయటికి లాక్కొస్తాడు, తప్పిస్తాడు. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. దీవెనే అది కూడా. ఒకసారి ఎందులోనో పడిపోతుంటావు తెలియక, భలేగా తప్పించబడ్డావని అనుకుంటావు. అంటే దాని అర్థం ఏంటి? నీకు తెలియకుండానే తప్పించబడ్డావా, తెలిసి తప్పించబడ్డావా? అది తెలియకుండా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను తప్పించాడు. ఎలా తప్పించేశాడంటే ఎస్, ఆయనకి అసాధ్యమైంది ఏముంది? ఆయన తలుచుకుంటే, ఆయన అనుకుంటే నిమిషాలు, క్షణాలు, అంతే కదా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి ఎంత అద్భుతమైన మాటలు. చూడండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు. ఏ దృష్టి అట? ఎక్కడ ఉంటుంది ఇది? ఏది చూపించండి ఒకసారి. దయాదృష్టి చూడండి నా వైపు, లేదా మీ పక్కోళ్ళ వైపు చూడండి, కనిపెట్టండి. దయాదృష్టి ఎవరి దగ్గర ఉంది? ఇక్కడ ఎలా చూడాలండి? దయాదృష్టి అంటే ఎలా చూడాలా? ఎలా చూడాలి? అది పైకి కనబడేది కాదు. దృష్టి అది పైకి కనిపించేది కాదు. అది
దృష్టి అనగానే మామూలు సాధారణ చూపు అనుకోకండి. కొంచెం దయతో చూడండి అయ్యా అంటే అలా చూడకూడదు. అది కంటికి కనిపించేదా? అది కాదు. మరి ఏంటి దయా దృష్టి అంటే? ఎస్, అది క్రియలలో ప్రతిబింబించేది, బ్రతుకులో ప్రతిబింబించేది. మంచి చెట్టున మంచి ఫలములే ఫలిస్తాయట ప్రభు చెప్పారు. కాని చెట్టున మంచి ఫలాలు ఫలించవు. అదే చెట్టు లెక్కది. ఇప్పుడు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి యాపిల్ పండు వస్తుందని 1000 సంవత్సరాలు ఎదురు చూసినా రాదు. అందులో వేప చెట్టుని యాపిల్ పండు 1000 సంవత్సరాలు ఎదురు చూస్తే వస్తుందా? రాదు. ఇంపాసిబుల్, రాదు. వేప చెట్టున వేపకాయలే వస్తాయి, యాపిల్ చెట్టున యాపిల్ కాయలే వస్తాయి. అలాగే నువ్వేంటి? లోపల ఉందా దయాదృష్టి అనేది? లేదా? ఉందా లోపల? మనకు ఆ విత్తనం ఉందా? ఉందా? ఉంటే వస్తుంది బయటకు, ఆ ఫ్రూట్ వస్తుంది. నీలో ఆ విత్తనం ఉంటే ఆ ఫ్రూట్ బయటకు వస్తుంది. నీలో ఆ విత్తనం లేనప్పుడు ఇంకా ఆ ఫ్రూట్ ఎలాగ వస్తుంది బయటికి? ఇంపాసిబుల్ కదా, రాదు అసలు. ఎలా వస్తుంది? రాదు. సో చెట్టును బట్టి ఆ పండు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే దయాదృష్టి గలవాడు అని పర్టికులర్గా నొక్కి మాట్లాడాడంటే, నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడు. దయాదృష్టి గలవాడు అని నొక్కి మాట్లాడుతున్నాడు. అంతేనా? ఏం చేస్తాడట వాడు? తన ఆహారములో కొంత దరిద్రుడికి ఇస్తాడట. ఎవడిస్తాడు చెప్పండి? శరీరాలన్నీ ఒకటేనా? శరీరాలన్నీ చూడడానికి ఎలాగుంటాయి? ఒకలాగే ఉంటాయి. కానీ అందులో దయాదృష్టి అనే విత్తనం ఉన్న శరీరం లెక్క కథ వేరేగా ఉంటుంది. అర్థమైందా? ధనవంతుడి దగ్గర బోల్డ్ డబ్బు ఎడుతుంది, కనీసం ఎంగిలి మెతుకులు కూడా పెట్టలేదు. ఎవరికి? గుమ్మ ముందున్నోడికి. గుమ్మ ముందే పడున్నాడు లాజరు. వీడికేం కరువు లేదు, బోల్డ్ ఏడుస్తుంది, మొరపెడుతుంది లోపలుండి. సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటున్నాడు, సేవకులు ఉన్నారు, ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు, హ్యాపీగా లైఫ్ వెళ్తుంది. కానీ అరే గుమ్మ ముందు పడి ఏడుస్తున్నాడు రా పాపం, ఒంటి మీద గుడ్డ లేదు, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, ఏదో కొంచెం దయ చూపిద్దాం. ఏం ఆశించట్లేదు అతడు, మన ఎంగిలి మెతుకులే ఆశిస్తున్నాడు. కనీసం ఎంగిలి మెతుకులైనా పెడదాం అన్న ఆలోచన రాలే. కొంతమంది ఎద్దుల్లో ఎదుగుతారు కానీ బుద్ధి ఎదగదు. మనుషులు మాత్రం ఎద్దుల్లో ఎదుగుతారు కానీ ఏమి ఎదగదు? బుద్ధి ఎదగదు. చూడడానికి మాత్రం ఎద్దుల మాదిరి ఉంటారు, బుద్ధి చూస్తే ఎక్కడో ఆవగించేంత కూడా కనబడదు. అప్పుడు అనిపిస్తుంటుంది ఇంకేముంది, ఇంకా లోపల పెరగలేదు. అందుకే అప్పుడప్పుడు చూడండి మనోళ్ళు కూడా ఎవరినైనా తిట్టాలనుకున్నప్పుడు తాళ్ళలాగా ఎదిగా బుద్ధి లేదు అంటుంటారు. చూసారా? అంటారనరా? అరే తాళ్ళలా ఎదిగావురా, బుద్ధి లేదు నీకు అంటారా? ఎందుకు ఆ మాట అన్నారు? మనిషి చూస్తేనేమో దోళ్ళగా ఉన్నావు, ఎంత పెద్దోడు ఉన్నావు, ఆకారం చూస్తే విగ్రహం ఎలాగుందట, పుష్టిగా ఉందట, కానీ నైవేద్యం నష్టట. అలాగా నువ్వు మనిషి చూస్తే మాత్రం ఇంత దోళ్ళలాగా ఉన్నావు కదా, బుద్ధి ఏమైంది? కనీసం ఆ ఆకారానికి తగినంత బుద్ధి మెయింటైన్ చేయరా బాబు. శరీరం బాగానే మెయింటైన్ చేస్తున్నావు కానీ అందులో కొంత లోపల కొంచెమైనా మెయింటైన్ చేయి, ఆ జ్ఞానం మెయింటైన్ చేయి, బుద్ధి మెయింటైన్ చేయి అంటారు. ఈ దయాదృష్టి అనేది ఆ ధనవంతుడు ఏం చేయలేకపోయాడంటే మెయింటైన్ చేయలేకపోయాడు పాపం. ధనవంతుడే కానీ లోపల సరైన తలంపులలో సరైన ఆస్తి సంపాదించుకోలేకపోయాడు. అందుకే అతని మీదకి ఏం రాలేదు? దీవెన రాలా. ఉందో చూడండి అక్కడ ఏమనుంది? దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఎవరి దీవెన? ఎవరి దీవెన? దేవుని దీవెన, యెహోవా దీవెన, యెహోవా దీవెన. అట్టివాడు దీవెన నొందును అన్నాడు. ఒక చోటకి వెళ్తే చాలామంది పిల్లలు ఉన్నారు, మీకు చూపిస్తాను, రేపెల్లుండిలో వీడియో పెడతాను. చిన్న చిన్న పిల్లలు శుభ్రంగా లేరు పాపం, వాళ్ళు బట్టలు సరిగా లేవు, వాళ్ళకి మురికిగా ఉన్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి చాక్లెట్స్ అంటున్నారు. వారే చాక్లెట్లు అసలు మర్చిపోయినరా నేను, వీళ్ళకి అసలు వీళ్ళు అడుగుతారని అనుకోలేదు, లేదంటే 2 బస్తాలు వేసుకెళ్ళిపోదాం. అలా నాకు అసలు గుర్తులేదు. తిండి కోసం అనుకుంటాం కానీ ఈ చాక్లెట్లు బొమ్మలు అడుగుతారని అసలు అనుకోం కదా.
అన్నీ ఇవి కందిపప్పు, బియ్యం, బంగాళదుంపలు, చక్కెర, నూనెలు ఇవి ఆలోచించాను తప్ప అరే అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పాపం ఏదో అడుగుతారు మనల్ని, వాళ్ళకి తీసుకెళ్దాం, బిస్కెట్లు తీసుకెళ్దాం, చాకలి, ఈ థాట్ రాలేదు అసలు. పిల్లలకి అవే కదా, వాళ్ళకి ఇంకా ఏముంటుంది అంతకు మించి. బొమ్మలు అడుగుతున్నారు కొంతమంది అయితే. మొత్తం మరి బాగా బతికిన వాళ్ళే కదా. ఇప్పుడు మొన్నటిదాకా బాగా బతికి ఇప్పుడు సడన్గా రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు, ఏదో కొంపగూడు ఉండేది, కొద్ది గొప్ప వాళ్ళ అమ్మ నాన్న తెచ్చి పెడుతుంటే తిని హాయిగా బతికిన వాళ్ళే వాళ్ళు. ఉన్నంతలో మనం ఉన్నంతలో మన పిల్లల్ని బాగా చూసుకోమా, అలాగే వాళ్ళు కూడా సడన్గా రోడ్డు మీదకి వచ్చేసారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకే చోట ఉండాలి, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి, మందులు సరిగా అందట్లేదు. అప్పుడు అడుగుతుంటే నాకు బాధేసి ఇంకా మన వాళ్ళని పిలిచారా, తీయండి రా బయటికి, ఎంత ఉందో మొత్తం ఇచ్చేయండి పిల్లలకి అని చెప్పి పంచడం మొదలెట్టాను. అక్కడ ఒక్కొక్కడికి 200, 100, 500 అలా ఇస్తూ, అరే కొనుక్కోండిరా నాన్న, మీకు ఎప్పుడు షాపులు ఓపెన్ చేస్తే అప్పుడు, ఎప్పుడు దొరికితే అప్పుడు ఇంకా కొనుక్కోండి అని చెప్పి ఇచ్చొచ్చాం. ఎందుకంటే ఆ మనసు మనలో ఉంటేనే కదా ఏదో చేయగలం. ఆ మనసు మనలో లేకపోతే ఏమీ చేయలేం. కొంచెం లోపలేదో ఉండాలి, దయాదృష్టి అనేది ఉండాలి, ఆ జాలి గుణం అనేది ఉండాలి. అది ఇన్బిల్ట్గా రావాలి లోపల నుంచి. అది ఉంటే మనకు బాగుంది కదా, మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మనకేం లోటు లేదు, ఇలాంటి పరిస్థితుల్లో మనం చేస్తే తప్పేంటి అని అనిపిస్తుంది. ఇంకా అన్నీ ఉన్నా కూడా మేదేసిపోదాం అనుకునేవాడికి ఎప్పటికీ ఆ బుద్ధి రాదు. ఇంకా ధనవంతుడిలాగే వాడికి ఆ బుద్ధి వచ్చిందా, అసలు జాలి కలిగిందా, కలగలే. దానికి తగిన శిక్ష పొందుకున్నాడు. తన వేలి కొన నీళ్లలో ముంచి నానా ఆలుకను చల్లార్చుటకు ఆలాజర్నే పంపని అడిగేలా చేశాడు దేవుడు. మంచి శిక్ష అన్నమాట అది. ఆలాజర్నే పంపు, ఆలాజర్ వేలుకొనే నీళ్ళలో ముంచాలట, వచ్చి తన నాలుకను చల్లార్చాలట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు గుర్తుపెట్టుకోండి, దీవెన అనేది చాలా ఇంపార్టెంట్. మనందరి తలల మీద అది ప్రకాశించాలి, మనందరి తలల మీద అది ఉండాలి, ఎప్పుడు అది ఉండాలి. అదే మిమ్మల్ని చల్లగా కాపాడుద్ది. అదే రాయబడింది ఇక్కడ బైబిల్ గ్రంథంలో. అట్టివాడు ఏం పొందుతాడట, దీవెన పొందుతాడు. మలాకీ గ్రంథంలో ఇశ్రాయేలీలకున్న నియమ నిబంధనలలో ఆయన మందిరంలో ఆహారం ఉండాలి. ఎందుకు? పరదేశులకు, విధవరాండ్రకు, బేదలకు, అలాగే అక్కడ పనిచేస్తున్న యాజకులకు, వీరందరికీ కూడా ఆహారం ఇచ్చేవారు. అది మందిరంలో ఉండాలి ఆహారం. వాళ్ళందరూ తీసుకురావాలన్నమాట. దాన్నే వాళ్ళు దశమ భాగం అని పిలిచారు ఇశ్రాయేలీలు. ఎందుకు? నీ సంపాదనలో 10వ వంతు ఇమ్మని ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీలకు చెప్పబడడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే పరిచర్యకి. ఒకడు తినేయడానికి కాదు, అది కనికరం చూపించడానికి, జాలి చూపించడానికి, దయ చూపించడానికి, తగిన కాలమందు, కరువు కాలమందు ఉపయోగించడానికి. ఆ విధంగా వాళ్ళు ఒక రూల్ పెట్టాడు దేవుడు వాళ్ళకి. మీకు తెలుసు కదా, కొత్త నిబంధన రూల్స్ వేరు, పాత నిబంధన రూల్స్ వేరు. పాత చట్టం, అందుకే పాత అన్న పదం వాడాడంటేనే ఆ రూల్ మారిందని. కొత్త అంటే రూల్ కొత్తగా మార్చాడని. అది ఆ రూల్స్ వేరు, ఈ రూల్స్ వేరు. కొంతమందికి అర్థమవుతుంది. మరి అలాగైతే తల్లిని తండ్రిని సన్మానించొద్దా అంటాడు మహానుభావులు. మీకు దండం అనిపిస్తుంది నాకు. అదే తల్లిని తండ్రిని సన్మానించమని కొత్త దాంట్లో చెప్పలేదా? కొన్ని పాత దాంట్లోనూ అలాగే ఉంటాయి, కొత్త దాంట్లోనూ అలాగే ఉంటాయి, మారవయి. కొన్ని పాత దాంట్లో ఉంటాయి, కొత్త దాంట్లో ఉండవు. అర్థమైందా? కొన్ని అక్కడ లేనివి ఇక్కడ యాడ్ అవుతాయి. నేను మీతో చెప్పినదేమనగా అంటే దాని అర్థం ఏంటి? అది వద్దు, ఇక మీదటి చేయండి అని. అర్థమైందా? నేను మీతో చెప్పునదేమనగా, ఇక మీదట అది క్లోజ్ చేయండి, ఇది స్టార్ట్ చేయండి, అది ఆపండి, ఇది మొదలెట్టండి. అది యేసుప్రభు వారి బోధ. అందుకే ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, క్రొత్తదిగా చేసిన నిబంధన, అందరితో చేసినటువంటి క్రొత్త నిబంధన. చూడండి, మలాకీ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాట ముగించుకుందాం మనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం, 7 నుంచి చదువుదాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలు గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద
దొంగిలితిరి, నా దగ్గర మీరు దొంగతనం చేశారు అన్నాడు వాళ్ళని. ఏ విషయంలో మేము, దేని విషయంలో మేము నీ వద్ద దొంగిలితమని మీరందరూ? 10వ భాగము అక్కడితో వదిలేదు. ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగిలితిరి అంటే రూల్ ఉంది వాళ్ళకి రూల్ ఉంది. ఆ రూల్ మీరు బ్రేక్ చేశారు అన్నాడు వాళ్ళని, ఇశ్రాయేలీల్ని. మలాకి వరకు వ్రాయబడిందంతా కూడా ఇశ్రాయేలీకి ఇవ్వబడిన పాత ధర్మశాస్త్రము. ఈ పాత ధర్మశాస్త్రాన్ని మస్ట్ అండ్ షుడ్గా ఇశ్రాయేలీలు ఫాలో అయ్యేవారు. మత్తయి నుంచి యేసుప్రభు వారి ఎంట్రన్స్ వచ్చేసింది, భూమి మీదకి జరిగిపోయింది. ఆయన అప్పుడు ఇశ్రాయేలీల యొద్దకే మొదట పంపబడ్డాడు. సో వాళ్ళతోనే మాట్లాడుతూ, వాళ్ళకే బోధిస్తూ, వాళ్ళ మధ్యలోనే పరిచర్య చేస్తూ, ఎప్పుడైతే మృత్యుంజయుడే 3వ దినాన్ని తిరిగి లేచాడో అప్పుడు శిష్యులను పిలిచి అన్నాడు, మీరు ఇక సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించి వారిని నాకు శిష్యులుగా చేయండి. ఒక క్రొత్త నిబంధన చేయు దినాలు వచ్చేసాయి. అక్కడి నుంచి క్రొత్త నిబంధన అమలైంది. ఎప్పుడు అమలైంది? నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అంటే ఎప్పుడు అమలైంది కొత్త నిబంధన? రక్తం చిందింపబడ్డాక. అందుకే ఇప్పటికీ ప్రతి వారం మనం రక్తానికి, శరీరానికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామంటే నిబంధనను జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. ప్రభువా, మేము నీతో నిబంధన చేశాం, నీవు మాతో నిబంధన చేశావు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఈ సంఘం ఎవరిది? ఎవరి సొత్తు? నువ్వు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. నిజం, నువ్వు నీ సొత్తు కాదు. నువ్వు నీ సొత్తు అనుకుంటే మోసపోతావు. నువ్వు నీ సొత్తు కాదు. నువ్వెవరు? నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు, కొనబడిన దానవు గనుక నీకు ఫస్ట్ పని ఎవరిదంటే దేవుని పనే నీ ఫస్ట్ పని. సంగమా, గుర్తుపెట్టుకో. నాకు సొంత పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని నేను చేయను, ఆ పని నేను చేయను నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ లార్డ్. మనము కొనబడిన వారము. ఎవరు కొన్నారు మనల్ని? సంఘాన్ని. క్రీస్తు కొన్నాడంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరిది? నేను ఇక మీదట జీవించేవాడను నేను కాను. ముందు దేవుని పని అయ్యాకనే నీ పని. అది చెప్పాలి అంతే తప్ప నాకు పని ఉంది దేవుని పని చేయనని అనకూడదు. ఎప్పుడైనా సరే, నేనైనా నువ్వైనా మన బ్రతుకులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎవరి పని? దేవుని పని. నెక్స్ట్ నీ పని. ఫస్ట్ దేవుని పనే మన జీవితంలో. ఎందుకంటే నేను సంఘ సభ్యుడను అని అంటే దేవుని పనిలో ఉన్నవాడవు, ఉన్నదానవు అని అర్థం. నువ్వు ముందు ఇది పూర్తి చేశాకనే ఏదైనా చేయాలి. నువ్వు అబ్బే ఇది ఉండదండి నా జీవితంలో అంటే నాకు పని వద్దన్నావంటే నువ్వు సంఘ సభ్యుడివి కాదు. సంఘ నియమాలకు లోబడట్లేదు, ఉల్లంఘిస్తున్నావు నువ్వు. ఇది దేవుని చట్టం, దేవుని రాజ్యం, నిత్య జీవానికి ఇక్కడి నుంచే మార్గం. ఇది నిజమా అబద్ధమా? నువ్వు గ్రంథాన్ని అడుగు చెబుతుంది. నిత్య జీవానికి మార్గం ఎక్కడి నుంచి? సంఘములో నుండే. అందుకే శిరస్సట, సంఘానికి శిరస్సు ఎవరట? క్రీస్తు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నీ పని? సంఘమే మనకి ఆధారం, పునాది. ఇక్కడ నుంచి మనం పని మొదలు పెట్టాం. ఇదే మన కుటుంబంగా పిలువబడుతోంది. ఇక్కడ నుంచి మనం నిత్య జీవానికి వెళ్ళబోతున్నాం. సంఘం ఎత్తబడుతుంది అన్నాడు తప్ప లోకం ఎత్తబడుతుంది అనలేదుగా. ఏమన్నాడు చెప్పండి అందరూ? ఏది ఎత్తబడుతుంది అన్నాడు? సంఘమా లోకమా? ఎందుకు? స్వరక్తమిచ్చి సంపాదించాడు కాబట్టి. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు నిన్ను నన్ను. లోకం నమ్మినా నమ్మకపోయినా వదిలిపడేయి. మన విశ్వాసం ఏంటి? నిన్ను నువ్వు పరీక్షించుకో. నీకు ఫస్ట్ ఎవరి పని? దేవుని పనే నీ పని. అందుకే అన్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ, ఫిలిప్పీ పత్రికలో చాలా స్పష్టంగా నేరారోపణ చేశాడు సంఘం మీద. దేవుని కార్యములను చూడరు. నువ్వు ఏ పని ముందు పెట్టుకు దేవుని పని ఆపేశావు? ఏ పని ముందు పెట్టుకు దేవుని పని వాయిదా వేసావు? నీకు ఏది ఇంపార్టెంట్ అయిపోయింది? లోకం ఇంపార్టెంట్ అయిపోయిందా? లోక సంబంధమైన పనులు ఇంపార్టెంట్ అయిపోయా దేవుని పని కంటే కూడా ఎక్కువ? అంటే నువ్వు సంఘంలో కడుగబడిన దానవేనా? కడుగబడిన వాడవేనా? విత్తబడిన దానవా? అంటే నీ తలంపుల్లో ఆయన తిరుగుతున్నాడా? మరి ఎలా వస్తుంది దీవెన మన మీదికి? ఎలా వస్తుంది దీవెన? నేను అదే చెప్తున్నా. అక్కడ చాలామంది ప్రభువును విసర్జించారు కనుక ప్రభు చేత విసర్జింపబడుతున్నారేమో. ప్రభువును విసర్జించుట చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అది జరగకూడదు మన బ్రతుకుల్లో. ఎప్పుడు నువ్వు ప్రభువును విసర్జిస్తావో అప్పుడే సాతాను వస్తుంది లోకం నీలోనికి. వస్తుంది ఖచ్చితంగా. అపవాదం వస్తాడు నీలోనికి. అర్థమైందా? ప్రభువు నిన్ను విసర్జించాడా ఇంక అయిపోయినట్టే. బాగా వాడుకుంటాడు వాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఉదాహరణ.
పాత సామాన్లు కొంటామని వస్తాడు. ఏమిస్తాం? వాడుకునే టీవీ ఇచ్చేస్తామా? డైనింగ్ టేబుల్ ఇచ్చేస్తామా? మరి ఏమిస్తాం? మెళ్ళ వేసుకునే చైను బంగారం నెక్లెస్ ఇచ్చేస్తామా? మరి ఏమిస్తాం చెప్పండి వచ్చినోడికి? వాడకుండా పక్కన పడేసిన రేకు డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఇవి మనకి పనికి రావు. ఏం చేసాం? వాటిని విసర్జించాము. అలా విసర్జించిన వాటిని తీసుకెళ్ళి వాడి చేతిలో పడేస్తాం. పట్టుకెళ్ళిపోవా నాయన. ఏమిస్తావు? బఠానీలు ఇస్తానండి, ఉల్లిపాయలు ఇస్తానండి అంటాడు, లేకపోతే డబ్బులు ఇస్తానంటాడు, లేకపోతే బొమ్మలు ఇస్తానంటాడు, అవి ఇస్తానంటాడు, ఏవోటి ఇస్తాడు. అది సింపుల్గా అయిపోయే డీల్ అనమాట. పట్టుకెళ్ళిపో, చూసుకుని పట్టుకెళ్ళిపో, తూకం వేసుకుని పట్టుకెళ్ళిపో. వాడు అందులో కూడా ఇది పనికిరాదని నన్ను తీసేస్తుంటాడు ఒకటి. అంటే ఆడు కూడా వద్దంటున్నాడు అనమాట కొన్ని. అంటే అంత దరిద్రంగా ఉంటే కొంతమంది సాతానికి కూడా ఉపయోగపడరు, దేవునికి ఉపయోగపడరు. సాతాను కూడా వదిలేబాబు అంటాడు అనమాట. అలాంటి దరిద్రాలు ఉంటాయి కొన్ని. సో అలాంటి వాళ్ళ కోసం వాడు ఎదురు చూస్తున్నాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతకుచుతి. నీ బలాన్ని, నీ శక్తిని, నీ యవ్వన బలాన్ని, నీ యవ్వన ఆలోచనలని, నీ శక్తిని, నీకు ఉన్న సమస్తాన్ని వాడు లాగేసుకుంటాడు అనమాట. పీల్చేస్తాడు నీ దగ్గర నుంచి. పిప్పి జలగా రక్తాన్ని పీల్చి ఎలాగైతే మనిషిని బలహీనపరిచేస్తుందో అలా సాతాను నీలో ఉన్న శక్తిని పీల్చేసుకుంటాడు. తన అజ్ఞానాన్ని చొప్పించి నీలో జ్ఞానాన్ని పీల్చేసుకుంటాడు. నీలో ఉన్న మంచినంతటిని పీల్చేసుకుంటాడు జలగ పీల్చినట్టుగా. అప్పుడు ఇంకా నీలో పిప్పి మిగిలిపోద్ది, చెత్త మిగిలిపోద్ది. ఆ చెత్త దేవుడికి కూడా వద్దు. విసర్జింపబడిన వాడవు, విసర్జింపబడిన దానం అయిపోతావు. ఈ దీవెన ఎక్కడ ఉంటుంది? నీ మొహం నీ మీద ఉండదు. అందుకే నీ హృదయాలలో దేవుని పని అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, సంఘానికి అందరికీ ఎప్పటి నుంచో చెప్తున్నాను, మరలా గుర్తు చేస్తున్నాను, దేవుని పని కంటే గొప్పది మనకేది లేదు. ఫస్ట్ ప్రియారిటీ ఆయిందే. మొదట అన్నాడు. అందుకే మొదట నా నీతి, మొదట నా రాజ్యం అనడా మొదట. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. అయ్యా నేను అవి మొదట చూసుకుంటాను ప్రభా, ఇది చివర పెడతాను ప్రభా, ఆయన్ని అనుగ్రహించే ప్రభా అనంటే అది ఆయన యాక్సెప్ట్ చేయడు. మొదట నా నీతి, మొదట నా రాజ్యం, మొదట ఆయన పనే నీకు శిరోధార్యం. నువ్వు ఆయన పనిలో ఉన్నావంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా అది నీకు దీవెన కాదు. ఏంటది? శాపమే. దీవెన ఎలా అవుతుంది? నువ్వు సంఘంలో ఉండి స్వరక్తమిచ్చి సంపాదించబడ్డావు, కొనబడ్డావు. ఆయన స్వరక్తమిచ్చి నిన్ను రక్షించి ఉచితముగా నీకు రక్షణ ప్రసాదించాడు. నిన్ను ఒక వాలంటీర్. నువ్వు అప్పుడప్పుడు చూడండి, వాలంటీర్లు అంటాం కదా, ఎవరు వస్తారో 4-5 వస్తుంటారు, మిగిలిన వాళ్ళు అలాగా చూస్తుంటారు మొహాలు అలా పెట్టుకొని. అంటే వీళ్ళందరూ ఎవరు? సైలెంటీర్లు అనమాట. వాళ్ళు వాలంటీర్లు అయితే వీళ్ళు సైలెంటీర్లు. అంటే ఇంకా సైలెంట్గా ఉంటారనమాట, ఇంకేం మాట్లాడరు. మనకి ఎందుకులేండి ఎవడెవడో చూసుకుంటాడులేండి, మనకి ఎందుకులేండి అన్నట్టు. అప్పుడు నువ్వు సంఘ సభ్యుడివి, సంఘ సభ్యురాలివి కాదా? మరి నీకు బాధ్యత లేదా సంఘంలో? ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో అప్పుడే నువ్వు వాలంటీర్ అయిపోయావు, మర్చిపోకు. ఇక నీకు ఎవరో పని అప్పగించక్కర్లా. ఆల్రెడీ నీకు పని ఏమైంది? ఆయన ఇచ్చేశాడు, అది మొదలైపోయింది. నువ్వు ఎప్పుడు సంఘంలోనికి అడుగు పెట్టావో అప్పుడే నీకు పని మొదలైపోయింది. నువ్వు శిరస్సు కింద ఉన్నావు. ఇందులో ఏది ఖాళీగా ఉంటుంది చెప్పండి? పైనుంచి కిందకి చూడండి, అన్నింటికి పని ఉందా? జరుగుతుందా? ఇప్పుడు నువ్వు ఖాళీ కూర్చున్నా లోపల పనులు జరుగుతాయి. మనం ఏం చేయక్కర్లా. గుండె కొట్టుకోమ్మా టక్ 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 అనక్కర్లా, అది కొట్టుకుంటుంది, నువ్వు చెప్పక్కర్లేదు దానికి. లే 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 అరిగించు అనక్కర్లా. ఇప్పుడే వేసే లోపల మటన్ లే 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 అంటే పొద్దునే మీ అబ్బాయిని లేపినట్టు మనం ఏం జీర్ణ వ్యవస్థని లేపక్కర్లా, అది ఆల్రెడీ ఆన్లో ఉంటుంది. అదే చెప్తుంటుంది, పంపించు కావాలి, ఇక్కడ చాలా ఉంది, ఇక్కడ అవసరాలు ఉన్నాయి లోపల. అంటే నువ్వు అడగాలా, నేను రెడీగా ఉన్నానంటావు. నువ్వు ఏది ఖాళీగా ఉండదు, పైనుంచి కిందకి అన్ని వర్క్లోనే ఉంటాయి. అన్ని వర్క్లో ఉన్నాయి కాబట్టి జీవంతో శరీరాలు ఏమైపోతున్నాయి, మన వెలిగిపోతున్నాయి. బాగున్నాయి కదా శరీరాలు. అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటే నున్నగా చక్కగా లేత ఆనపకాయలాగా ఉన్నాం, గుమ్మడికాయలాగా. ఎందుకు? లోపల ప్రక్రియ సక్రమంగా జరుగుతోంది. దేనికి అందాల్సింది దానికి అందుతోంది, పని నడుస్తుంది కాబట్టి. అన్ని పనులు ఉన్నాయి. అందుకే సంఘం కూడా అందరూ ఎందులో ఉండాలి?
పనిలో ఉండాలి. దేవుని పని ఇది. దేవుని పని బాధ్యతగా చేయాలి. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే ఎవరికి అప్పగించబడిన పని వాళ్ళు బాధ్యతగా చేయాలి. ఆ బాధ్యత మిస్ అయిందా నీ తల మీదకి వచ్చేది శాపమే తప్ప దీవెన కాదు. అందుకే మీకు, మీ పిల్లలకు, మీ భర్తలకు, భార్యలకు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూ ఉండండి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం దేవుని వారము, మనము దేవుని కొరకు నియమింపబడిన వారము, ఆయన సొత్తైన ప్రజలము, ఆయన ఎన్నుకున్న జనాంగము, మనము ఆయన వారము అన్నాడు 100వ కీర్తనలో. మనము ఆయన వారము, ప్రభు పని కొరకు వాలంటీర్లు మనం. చూడండి, రాజకీయ నాయకులకి ఉండే ఏ కర్తలట? కార్యకర్తలు. అంటే కార్యమునకు కర్తలు వాళ్ళు. వాళ్ళ కార్యాలన్నిటికీ వీళ్ళే కర్తలు. మరి నువ్వెవరి కార్యానికి కర్తవే? దేవుని కార్యానికి కర్తవు నువ్వు కూడా కార్యకర్తవే. దేవుని కార్యములలో కార్యకర్తవు నువ్వు, ఆయన పనులలో కార్యకర్తవు నువ్వు. లోకంలో ఉన్నవాడు మోసగిస్తాడు, దేవుడిని ఎప్పుడు మోసగించడు. గుర్తుపెట్టుకో, మోసగించడు. అందుకే ఎప్పుడు తప్పించిపోయేవారు ధన్యులు సమ్మతి అనే పద్యం పాడకో. అప్పుడు ఆయన ఏమంటాడంటే నాశనమైపోయేవారు దౌర్భాగ్యులు సుమతి అంటాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనము ఆయన వారము గనుక మీరు నా దగ్గర దొంగతనం చేశారన్నాడు వాళ్ళని, ఇశ్రాయేలీల్ని. ప్రభు ఏం దొంగతనం చేశామని అడిగితే 10వ భాగం ప్రతిష్ఠితార్పణ అయ్యక దొంగతనం చేశారు అన్నాడు. అప్పుడు ఆ కింద అంటాడు, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచ్చునే ఉన్నారు. ఎందుకు అనగలిగాడంటే దేవుడు ఆ మాట ఇశ్రాయేలీలను ఉద్దేశించి, ఎందుకు మీరు దొంగలు అన్నాడంటే, అసలు వాళ్ళకున్న సమస్తం ఎవరి వల్ల అనుగ్రహింపబడింది? దేవుని. వాళ్ళకేంటి మనకేంటి? సమస్తం ఇచ్చింది ఎవరండి? దేవుడే ఇచ్చాడు. భోజనం పెట్టింది ఆయనే కదా, ఆయనే ఇచ్చాడు. ఆయనే మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు. పోషకుడు, ప్రపంచ పోషకుడు ఆయన. లేకపోతే ఈ భూగోళం మీద, ఈ తిరుగుతున్న బంతి మీద మనం ఇంత హాయిగా బతుకుతున్నామంటే దానికి కారణం సర్వశక్తుడైన దేవుడు, ఆయన కృప. అందుకంటాడు, మీ జనులందరూ నా యొద్ద దొంగిలిచ్చినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దీవెన అది శాపమా? దొంగతనం దీవెన శాపమా? శాపం. అది దేవుడి దగ్గర దొంగతనం. దాన్ని ఏమన్నాడంటే, అది దీవెన కాదురా బిడ్డ, అది నీకు శాపమే అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? చూడండి, నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు. అంటే అప్పుడు కూడా ఆయన జాలిని, దయను, కరుణను ప్రోత్సహించాడు తప్ప అది తీసేయాలనుకోలేదు పిల్లల్లో నుంచి. అది ఉంటేనే మీకు దీవెన వస్తుంది, అది ఉంటేనే దీవెన వస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఆయన ప్రోత్సహించాడు దాన్ని. కానీ వాళ్ళు ఎందుకో దానికి విధేయత చూపించలేదు. ఆయన దగ్గర సమస్తాన్ని పొందుకున్నారు, కానీ ఆయన చెప్పిన పనులు చేయటంలో విఫలమయ్యారు. ఆయన చెప్పినట్టుగా బ్రతకటంలో విఫలమయ్యారు, ఆయన కొరకు బ్రతకటంలో విఫలమయ్యారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, తల ఖాళీగా ఉంటే ఏది పడితే దేశేయకండి. తల ఎలా ఉందట? ఖాళీగా ఉంది కదండి, ఏది పడితే దేశేద్దాం అనుకోకండి. చాలా విలువైనది అది. అక్కడ ఉండవలసిన తలంపులు విలువైనవై ఉండాలి. అవే మీ మీద దీవెనలుగా ప్రకాశించటానికి కారణాలు అవుతాయి. సో కాబట్టి మీ తలంపులలో ఆయన ఉన్నప్పుడు, ఆయన యందు విధేయత, భయభక్తులు ఉన్నప్పుడు, ఆయన దీవెనలు నిత్యము మీ తలల మీద ఏమవుతాయి? ప్రకాశిస్తాయి. అలాంటి దీవెన ఆశీర్వాదాలు మీ తలల మీద ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా అది తెలిసిపోవాలి. ఈ శిరస్సు ఎవరిది? ఆయనది. హెడ్ ఆయనది. ఇక్కడ ఆయన తిరుగుతాడు, ఆయన తలంపులు తిరుగుతాయి, ఆయన ఆలోచనలు తిరుగుతాయి అంటే ఆయనది. ప్రభువు యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారన్నాడు. ఎక్కడ తిరుగుతున్నాయి? లోపల తలంపుల్లో ఎవరి దురాశలు తిరుగుతున్నాయి? సాతాను, అపవాది దురాశలు తిరుగుతున్నాయి లోపల. వాడి కోసం పనిచేస్తుంది బుర్రకాయ, ఈ తలకాయ. ఈ తలకాయ నిండా వాడి తలంపులే ఉన్నాయి. అంటే ఆడి కోసం పనిచేస్తున్నావు నువ్వు. మనుషులు ఇక్కడ ఉంటారు కొంతమంది, ఆడి కోసం పనిచేస్తుంటారు. ఇంకా చాలా దరిద్రం అనమాట అది. చాలా కోపం వచ్చేది కదా. తాళి నీ చేత కట్టించుకుని, భోజనాలు నీ చేత పెట్టించుకుని, అన్నీ నీ చేత కొనిపించుకుని, వెనకాల తలుపు తీస్తుంది అనుకో, కోపం వస్తా రాదా? వస్తుంది. అది భార్య అయినా భర్త అయినా ఇద్దరికి అలాగే ఉంటుంది. చాకరీలన్నీ నీ చేత చేయించుకుని, వంటంతా నీ చేత చేయించుకుని, పెంటంతా నీ చేత చేయించుకుని, పనులన్నీ నీ చేత చేయించుకుని, సాయంత్రం సెంటు కొట్టుకుని ఎక్కడికో పోతున్నాడు అనుకో,
కోపం వస్తుందా రాదా? రాదు మీకు? చంపేస్తారు. జావ కాసేయరు, డబ్బాలు వేసి మూతట్టి మరీ కాసేస్తారు జావ. సో మరి అలాగా సమస్తాన్ని ఆయన వలన పొందుకొని, సమస్తాన్ని ఆయన ద్వారా స్వీకరించి, ఆయన ద్వారా అన్నీ తీసుకొని మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటే నేను బాగుందా? అది మన బాగుందా? ఆ మాట ప్రభు అన్నారు, మీరు మీ తలంపులలో వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. కాబట్టి అట్టి తలల మీదికి దీవెన రాదు. అలాంటి తలల మీదికి దీవెన రాదు. అలాంటి తలల మీదికి ఆశీర్వాదం రాదు. నీ తల మీదికి దీవెన రావాలా? నీ తలంపులు బాగుంటే చాలు. నీ తలంపులు బాగున్నప్పుడు, నీ తలంపులలో తండ్రి ఉన్నప్పుడు, తండ్రిని గూర్చిన ఆలోచనలు నీ తలంపులలో ఉన్నప్పుడు, నీ తల మీద తండ్రి యొక్క దీవెన నిత్యము ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. కాబట్టి మనస్సులో దేవునికి చోటి, మనుషులకు కాదు. ఆయనకు చోటిచ్చి ఆయన కొరకు బ్రతికితే, ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే, ఆయన కంటే గొప్పగా నిన్ను ప్రేమించేవాళ్ళు ఎవ్వరు లేరు. రేపు పొద్దున భూమిని దాటిపోయేటప్పుడు నీకు బస్సు ఆయనే పంపాలి, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఊరు దాటడానికి కారో బండో బస్సో ఆటో ఎవడొక లిఫ్ట్ అడిగితే ఎత్తాడు, లేకపోతే ఇవ్వకపోతే నడిచైనా వెళ్ళొచ్చు. కానీ నువ్వు భూమి దాటాలనుకుంటే బిడ్డ గుర్తుపెట్టుకో, బస్సు ఆయనే పంపాలి. ఆ బస్సులోనే పోవాలి. ఒకటే బస్సు, 100 బస్సులు ఉండవు. మరి ఎప్పటికైనా భూమిని దాటుతావా దాటవా? ఇక్కడే ఉండిపోతావా? దాటాలా వద్దా? ఏదో రోజు భూమిని దాటాలి. మరి అప్పుడు బస్సు ఎవరు పంపాలి? ఆయనే పంపాలి. టికెట్ ఎవడు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. అందుకని ఇప్పుడు రెచ్చిపోయావనుకో, అప్పుడు చచ్చిపోతావు. ఇప్పుడు రెచ్చిపోకు, అప్పుడు చచ్చిపోకు. ఇప్పుడు బాగుంటే అప్పుడు బాగుంటావు. అందుకే ఇదే అనుకూల సమయం అన్నట్టు ఈ సమయాన్ని వృధా చేసుకోకు. నీకు ఇక్కడ ఎవడు తోడుగా ఉండడు. భార్యలు, భర్తలు, ప్రేయసులు, ప్రేమికులు, ప్రియుళ్ళు, వెంట మశానం, మట్టి ఏవి రావు. అన్నీ వచ్చేది ఎవరితో? వచ్చేది ఎవరు? ఆయనే వస్తాడు మనతో. ఎక్కడ ఆయనే, అక్కడ ఆయనే, ఎక్కడైనా ఆయనే. నా చుట్టూ నీవు వ్యాపించి ఉన్నావు అన్నట్టు, నా కుడి హస్తముని, నీ కుడి హస్తము నన్ను ఆదరించునన్నట్టు భక్తులు చెప్పినట్టు. అందుకే ఇందాక పాట ద్వారా మీకు వినిపించాను, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నానని. ఏ స్థితిలో అయినా ఆయన మనల్ని కాపాడగలడు, ఆయన దీవించగలడు. ఆయన దీవెన ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. యెహోవా యొక్క దీవెన శక్తివంతమైనది. యెహోవా దీవెన ఆశీర్వాదకరమైనది. అది ఫలభరితమైనది. అది ఒక నది తోటను తడుపుతున్నట్టుగా మన జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎక్కువ తక్కువలే ఉండవు, ఇంకా మనకి సమృద్ధిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అన్నాడు కదా భక్తుడు, ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు. నీరు ఎక్కువైపోయినా ఇబ్బందే, అలాగే నీరు తక్కువైపోయినా ఇబ్బందే. నీరు బాగా ఎక్కువైపోయింది అనుకోండి, మొక్క చచ్చిపోద్ది, ఓట ఎక్కువైపోయి. నీరు బాగా తక్కువైపోయింది అనుకోండి, ఎండిపోయి చచ్చిపోద్ది. సమానంగా పోతుంది అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందా? అందుకే ఎక్కువ తిన్నా పోతారు, తక్కువ తిన్నా పోతారు. తక్కువ తింటేనేమో రక్తహీనత వచ్చేది, ఎక్కువ తింటేనేమో ఊబకాయం వచ్చేది. అందుకని ఎలా తినాలట? నవ్వుతారేంద్ర నాయన, ఎలా తినాలి? సమానంగా. అని ఎక్కువ తినేయొద్దు, అలాగని తక్కువ చేసేసుకోవద్దు. తక్కువ చేసుకుంటే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విటమిన్ ట్యాబ్లెట్లు రాయండి, బలం బిళ్ళలు రాయండి అనాలి. ఎక్కువ తింటేనేమో కొవ్వు కరగడానికి రాయండి బాబు అనాలి మళ్ళీ. సో అది వద్దు ఇది వద్దు, సమానంగా పోవాలి. అలాంటి ఆయన దీవెనలతో సస్యశ్యామలంగా నీ జీవితం మారాలంటే నీ తలంపులు ఆయనకు చోటిస్తే, ఆ తలంపులు తండ్రి అయినప్పుడు తండ్రి యొక్క దీవెన నీ తలకు పైగా నిత్యము ప్రకాశించునుగాక. ఆమేన్. అలాంటి ధన్యత మనందరం పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థిద్దాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఇప్పటివరకు నాతో మాతో మా అందరితో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదరించడానికి, వారికి సహాయం చేయడానికి మమ్మల్ని పంపించారు. మరలా ప్రభా మా సహాయాన్ని పంపించాలనుకుంటున్నాం. ఇంకా అక్కడ ఉన్న బిడ్డలను ఆదరించడానికి మరలా వీలైతే వెళ్ళడమో లేకపోతే అక్కడ ఉన్న వారికి పంపించడమో తండ్రి, మీ యొక్క ఆలోచనను బట్టి మేము చేయదలిచి ఉండగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను రేపండి, వారి హృదయాలను రేపండి. మా అందరి ద్వారా తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి. మీ పరిచర్యకు అనేక మంది పిల్లలను లేవనెత్తుకోండి తండ్రి.
మీ పరిచర్యలో వాడబడ్డానికి ఒక గుంపును ప్రభా లేవనెత్తండి ప్రభా. సంఘాన్ని ఇంకా బలపరచండి. సస్యశ్యామలమైన తోటగా, మీకు అనుకూలమైన ప్రభా పొలముగా మమ్మల్ని మార్చండి. మీకు అనుకూలమైన పైరులను ఫలించుటకు తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. ఇంకా దీవెనలతో, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. ఆత్మ సంబంధంగా, పరసంబంధంగా మమ్మల్ని బలపరచండి తండ్రి. అలాంటి దీవెన మాకు అనుగ్రహించండి ప్రభా. రేపు హైదరాబాదులో జరగబోతున్న ఆత్మీయ సదస్సు ఘనంగా మీ నామానికి మహిమకరంగా ప్రభా సికింద్రాబాదులో హరిహర కళాభవన్లో జరిగించమని ప్రభా మీ కాపుదల బిడ్డలందరికీ దయచేయమని, దయగల తండ్రి మీ ఆశీర్వాదములతో, దీవెనలతో విత్తబడిన వాక్యం 30 60 100 ఫలించినట్లు బిడ్డలందరికీ సహాయం, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రభా. అలాగే తండ్రి మణిపూర్ యాత్రలో ఎంతమంది బిడ్డలైతే నాకు సహాయకులుగా నిలబడ్డారో, ఎంతమంది వారి సహాయాన్ని అందించారో ప్రభా, పేరు పేరున ప్రతి కుటుంబాన్ని, ప్రతి హస్తాన్ని దీవించండి తండ్రి. గుప్పిలి విప్పిన ప్రతి బిడ్డకు మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. అక్కడ వారి దీవెనలు వారందరికీ ప్రభా అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే వారు ప్రభా వారి గుండెల నిండా ప్రభా దీవించారో ప్రభా, దీవెనలు ప్రభా మీ బిడ్డలందరి తలల మీద ప్రకాశించున్నట్లు సహాయం చేయండి తండ్రి. మీ పరిచర్యలో పాటుపడుతున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. కష్టపడుతున్న బిడ్డలను దీవించండి తండ్రి. వారి కుటుంబాలను బలపరచండి. మీ కాపుదల అనుగ్రహించమని, మీ వెనక ముందు మీ దూతలను కంచెగా ఉంచమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థన మనవులు సమర్పిస్తూ జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.